అయ్యా ఆన్ చేసి ఓకే వచ్చింది. మీ గురించి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాక్యాన్ని చూపించారు. ఆ వాక్యం ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వాక్యం లాస్ట్ లైన్. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా. ఆమేన్. దాన్ని అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవను. మీకు చాలాసార్లు చాలా వాగ్దానాలు చేసి ఉంటాడు కదండి. చేసిండా లేదా? చాలా చేసి ఉంటారు యేసయ్య. కొన్ని జరిగినవి ఉంటే, కొన్ని జరగకుండా ఆగిపోయింది. ఈయనకి యాకోబుకి దేవుడు చెప్పారు ఈ దర్శనం. తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బెర్షెబారణ్యము ఆరానికి వెళుతూ మధ్యలో లూజ్ అని గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామం దగ్గరకు వచ్చిన తర్వాత పొదుగుకింది తలగడను ఒక రాయి పెట్టుకున్నాడు, పండుకున్నాడు. ఆమె పండుకున్న తర్వాత అక్కడ దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. 15వ వాక్యం చదువుతున్న చూడండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. ఏ దేశం నుండి అయితే నువ్వు వెళ్ళిపోతున్నావో ఆ దేశానికి రిటర్న్ మళ్ళీ తీసుకొస్తాను నేను అన్నాడు. ఆమేన్. ఇది యాకోబుకి ఇచ్చిన దర్శనం. నీకు ఇచ్చిన దర్శనం నేను చెప్తా వినండి. తల్లి గర్భంలోకి మనం వచ్చేటప్పుడు దేవుని దగ్గర ఉన్నాం, హెవెన్లో ఉన్నాం, పరలోక రాజ్యం. అవునా కాదా? పరలోక రాజ్యం ఉన్నాం. అప్పుడు తల్లి గర్భంలో నేను వేసేటప్పుడు అప్పుడు చెప్తాడు ఆయన. ఏమని చెప్తాడంటే రిటర్న్ మళ్ళీ ఇక్కడ తీసుకొస్తా. ఆమేన్. రిటర్న్ మళ్ళీ తీసుకొస్తా, మళ్ళీ అక్కడికి నేను తీసుకొస్తా అని దేవుడు చెప్పారు. నీవు నన్ను భూమి మీదకి వచ్చిన తర్వాత నన్ను ఆరాధిస్తూ ఉన్నావు అనుకో, నన్ను గణపరుస్తూ ఉన్నావు అనుకో, నేను అక్కడికి మళ్ళీ నేను తీసుకొస్తా, నేనుండే ప్లేస్లోకి నిన్ను తీసుకొని వస్తా అని దేవుడు చెప్పాడు. చెప్పి తల్లి గర్భంలోకి నేను వదులుతాడు, పంపిస్తాడు. నువ్వు ఏ దేశంలో పుట్టాలా, ఏ మండలంలో పుట్టాలా, ఏ గ్రామంలో పుట్టాలా అనేది యేసయ్య నిర్ణయించి తల్లి గర్భంలో పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నారు ఈ వాగ్దానాన్ని? మీరు నమ్ముతున్నారా? నిజమది. ఎందుకు చెప్పనా? ఫస్ట్ మనం తల్లి గర్భంలోకి రాకముందు నువ్వు ఎక్కడుంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరే ఉంటావు, యేసయ్య దగ్గర నువ్వు ఉంటావు. అక్కడి నుంచి దేవుడు నేనేం చేస్తాడు తెలుసా? పంపించేటప్పుడు నీకు చెప్పి పంపిస్తాడు. నువ్వు ఇండియాకి వెళ్ళాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశంలో పుట్టాలి, ఎక్కడనేది దేవుడు నీకు చెప్పి పంపిస్తాడు. దేవుని ఆజ్ఞ ప్రకారమే ఈ ప్రాంతానికి వస్తావు. ఆమేన్. అది యాకోబుకి ఇచ్చిన ఈ వాగ్దానము తల్లి గర్భంలో రూపుదిద్దక మునిపే దేవుడు చెప్పాడు, నేను ఏసావుని ద్వేషించితిని, యాకోబుని ప్రేమించితిని అని దేవుడు చెప్పాడు. అంటే నేను ఏసావుని ద్వేషించితిని, యాకోబును ప్రేమించితిని అని ఒక్కసారి ఇద్దరిని రెబ్కా గర్భంలోకి పంపించారు ఆయన. ఆ తర్వాత దేవుడు ప్రేమించినట్టుగానే చెప్పారు, ఈ దేశానికి మళ్ళీ నేను తీసుకుని వస్తా అని దేవుడు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఆయన వాగ్దానం అండి. దేవుడు ఇలాగ చెప్పిన తర్వాత ఆయన జీవితం లాబాను దగ్గరికి వెళ్ళాడు. తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళాడు. తల్లి వంశం అది. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో వెళ్ళి సేవ చేస్తున్నాడు. ఒక భార్య కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఒక భార్య కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇంకో భార్య కోసం 7 సంవత్సరాలు చేశాడు. మొత్తం 14 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 14 సంవత్సరాలు అయింది.
అక్కడ రాసి ఉంటుంది. అంటే 14 సంవత్సరాలు కొలువు చేశాడు. తన పిల్లల కోసమైతే, మందల కోసమైతే మొత్తం కలిపి 6 సంవత్సరాలు చేశాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? మొత్తం కలిపితే 20 సంవత్సరాలు అయినా ప్రయాసపడ్డాడు. ఆమేన్. 20 సంవత్సరాలు ఆయన ప్రయాసపడ్డాడండి. ఈ వాగ్దానం జీవితంలో జరగలేదు. ఆమేన్. 20 సంవత్సరాలు ఈయన ప్రయాసపడిన దాంట్లో నుంచి చూస్తే ఈయన కొలువు చేసింది ఎక్కడ చూద్దాం. 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయము 26వ వాక్యం. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళేదను, వారి కోసం నేను కొలువు చేసి తిని. ఆమేన్. ఏం చేశాడంట? వారి కోసం నేను కొలువు చేసి తిని అని చెప్పాడు. ఇక 30వ వాక్యం చదువుతాం చూడండి. నేను రాకమునుపు నీకుండేది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించుకునేదను. ఇక్కడ చూడండి, నేను నా ఇంటి వారి కొరకు నేనెప్పుడు సంపాదించుకుందును. ఆమేన్. కనుక ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించి నడిపిస్తున్న ఈ మాటల్ని గుర్తుపెట్టుకొని ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో యేసు ప్రభు వైపు చూస్తూ ఉంటే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి ఈ వాక్యాన్ని. ఎంతసేపు నా పిల్లల కోసం నేను సంపాదించుకోవాలని 20 సంవత్సరాలు తపన పడుతున్నాడు ఈయన. 20 సంవత్సరాలు ఈయన తపన పడుతూ ఉన్నాడు. ఈ 20 సంవత్సరాలు తపన పడుతూ ఉన్న ఈయన జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకుంటే ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. లేఖనాల్లో రాయబడింది ఇక్కడ. అమ్మా ఇటు చూడండి, నా వైపు చూడండి. ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే ఈ వాగ్దానాన్ని ఏమీ గుర్తుపెట్టుకోవట్లేదు. ఆయన వాగ్దానాన్ని ఏమీ కూడా ఇతను గుర్తుపెట్టుకోవట్లా. యాకోబు ఏమి గుర్తుపెట్టుకోవట్లా. ఎంతసేపు నా పిల్లల గురించి, ఎంతసేపు నా భార్య గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అని చెప్పేసి ఆలోచన తప్ప దేవుడు నాకు ఫలానా చేయబోతున్నాడు, ఫలానా చేస్తానన్నాడని ఆలోచన మాత్రం వీళ్ళకి లేనే లేదు. యాకోబుకి 20 సంవత్సరాలు వృధాగా కష్టపడ్డాడు, ప్రయాసపడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నీ పట్ల కార్యం జరిగించి నడిపిస్తున్నా నమ్మదగిన దేవుడు నీ జీవితంలో గొప్ప మెరికలు చేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసిస్తున్న నీ జీవితంలోకి దేవుడు 20 సంవత్సరాలు యాకోబు ఎలా ప్రయాసపడ్డాడో, అతను ప్రయాసపడి లాస్ట్కి ఇది నా దీవెన కాదనప్పుడు ఆలోచనలోకి వచ్చాడు ఆయన. ఆమేన్. ఆలోచనలోకి వచ్చాడు ఆయన. లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే దేవుడు వాగ్దానం చేస్తూ నడిపిస్తున్న మాటలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను నా పిల్లల కోసం నేను సంపాదించుకోవాలి. మీకు అర్థమవుతుందా? నా పిల్లల కోసం నేను సంపాదించుకోవాలి, నా పిల్లల కోసం నేను కష్టపడాలి, నా పిల్లల కోసం నేను ఏదైనా చేయాలి, నా కుటుంబం కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన తపన 20 సంవత్సరాల జీవితంలో ఇదే ఉంది. కానీ ఆలోచన దేవుని విషయంలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి ఆరాధించడంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడంటే టోటల్ దేవునికి దూరంగా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం ఆయన్ని విడిచిపెట్టట్లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆయన్ని విడిచిపెట్టట్లేదు. ఎందుకు బైబిల్ చెప్తుంది, ఈ వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు దేవుని సన్నిధిలో కనుక కనిపెట్టుకుని ప్రార్థన చేస్తుంటే దేవుడు మీ జీవితంలో గొప్ప మెరికలు చేస్తాడు. మీరు వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోకుండా మర్చిపోయారే అనుకో,
మీరు మీ ఇంటి కొరకు, మీ పిల్లల కొరకు మీరు ప్రయాసపడినదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, నేను 20 సంవత్సరాలు కష్టపడ్డాను అంటాడు. చూద్దాం బైబిల్లో ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయం 40వ వాక్యం చదువుతాం చూడండి. పగటి ఎండకును రాత్రి మంచునకును నేను క్షీణించితిని, నిద్ర నా కనులకు దూరమాయను. ఇప్పుడు ఎవరి కోసం కష్టపడితే ఇట్లా అయిపోయిందండి నేను జీవితం? 31:40వ వాక్యం, ఆదికాండము 31:40వ వాక్యం. పగటి ఎండకును రాత్రి కురుసు మంచుకు నేను క్షీణించితిని, నిద్ర నా కనులకు దూరం అయిపోయింది. ఎవరి కోసం ప్రయాసపడ్డాడు ఈయన? 41వ వాక్యం చదువుతాం చూడండి. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని, నీ మందల నిమిత్తము 6 ఏండ్లు కొలువు చేసి తిని. ఆమేన్. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు ఉంటిని, నీ మందల నిమిత్తము 6 ఏండ్లు కొలువు చేసి తిని. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? దేవునికి ఏమైనా చేశాడా? చెప్పండి గట్టిగా. దేవునికి ఏమైనా చేశాడా? ఏం చేయలే. పిల్లల కోసం చేశాడు, భార్య కోసం చేశాడు, ఇదే ప్రయాసపడ్డాడు. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు మనం ఒకసారి వెనక్కి తిరిగి ఇప్పటి వరకు బతుకున్న దాన్ని బట్టి వెనక్కి తిరిగి చూస్తే మన పిల్లల కోసం, మన ఇంటి వారి కోసం, మన యొక్క లైఫ్ కోసం, మన లైఫ్ స్టైల్ కోసం ఇది ప్రయాసపడ్డమే తప్ప దేవుని కోసం ఏమన్నా ప్రయాసపడినది ఏమన్నా ఉన్నదా అని ఆలోచన చేస్తే ఏమీ కనబడదు, తక్కువగా కనపడుతుంది. అందుకే నేను మాట్లాడతాడు, బైబిల్లో రాసింది ఇక్కడ ఆదికాండం చూద్దాం ఒకసారి. 47వ అధ్యాయము, ఆదికాండము 47వ అధ్యాయము 8-9 వాక్యాలు చదువుతాం చూడండి. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ వాక్యాన్ని బట్టి. నా పితరులాగా నేను దేవుణ్ణి వెంబడించలేదని చెప్తున్నాడు. నా పితరులాగా నేను దేవునికి దగ్గర అవ్వలేదంటున్నాడు. నేను కొంచెమే వెంబడించాను, నేను చాలా తక్కువగా దేవుని వెంబడించానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని కూడా ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను, మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నారా? మీ కొరకే మీరు బ్రతుకుతున్నారా? యాకోబు చూస్తే యాకోబు లైఫ్ ఎలా ఉందంటే, తన స్టైల్ మొత్తం కూడా ఎలా ఉందంటే, తన భార్యల కోసం, పిల్లల కోసం, తన ఇంటి వారి కోసం సంపాదించుకోవడానికే ప్రయాసపడ్డాడే తప్ప దేవుని కోసం నేను ప్రయాసపడ్డానని లేఖనములో ఎక్కడ కూడా రాసి లేదు. హల్లెలూయా. నేను దేవుని కోసం ప్రయాసపడ్డాను, నేను దేవుని కోసమే కష్టపడ్డాను, నేను దేవుని సన్నిధిలో నడుస్తూ ఇలాగున్నానని చెప్పేసి చెప్పిన మాట ఎంత ఉందంటే కొంచెమే కనపడుతుంది అక్కడ. ఒకసారి చదవండి మళ్ళీ వాక్యాన్ని. 47వ అధ్యాయం 7వ వాక్యం, 8-9 వాక్యాలు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను జీవించిన సంవత్సరం, నేను యాత్ర చేసిన సంవత్సరం 130 ఏళ్ళండి ఆయన పుట్టి. ఎన్ని సంవత్సరాలు? 130 ఏండ్లు. మరి మిమ్మల్ని అడిగారు అనుకోండి ప్రశ్న, మీరు ఎన్ని సంవత్సరాలు అండి ఇప్పటికి, ఏజ్ ఎంత అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు కూడా చెప్తారు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 30 ఏళ్ళు, 25 అని మీ యాత్ర కొనసాగింది చెప్తూ ఉంటారు. నువ్వు జీవించి యేసు ప్రభుతో జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగారు అనుకోండి, యాకోబులాగా చెప్తారు మీరు కూడా. యాకోబు ఏమన్నాడు అక్కడ? నేను జీవించిన సంవత్సరంలో కొంచెమే అని అంటున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? కొంచెమే, నేను కొంచెముగానే దేవునితో నడిచాను అని మాట్లాడుతున్నాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు సెలవిచ్చిన మాటలను గుర్తుపెట్టుకొని మీ జీవితం ఎలా ఉంది? వాగ్దానానికి దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? వాగ్దానాన్ని పొందుకోవడానికి అర్హులుగా ఉన్నారా, లేకపోతే దూరం పెట్టి వారికి ఉన్నారా? యాకోబు 20 సంవత్సరాలు దూరం పెట్టాడండి. ఎన్ని సంవత్సరాలు దూరం పెట్టాడు? ఈ వాగ్దానానికి వారసులు అవ్వడానికి ఎన్నో అధ్యాయంలోకి వచ్చాడు తెలుసా? 32వ అధ్యాయంలోకి వచ్చాడు. ఈయన 32వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వాక్యం నుండి ఆ వాగ్దానానికి వారసులు అవ్వటానికి వచ్చాడు. అక్కడ ఒక రాత్రంతా గడిపాడు. ఇది నా స్టైల్ కాదు, ఇది నా కరెక్ట్ కాదు, నా జీవితం ఇది కరెక్ట్ కాదు అనే ఆలోచన ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. రాత్రంతా ఒక నరుడు వచ్చి పెనుగులాడాడు. ఇద్దరు పోట్లాడుకున్నారు. తెల్లారు పడుతుంటే నన్ను దీవించాయని చెప్పినప్పుడు నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేల్ అనబడను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ వాక్యాన్ని. ఇన్ని ఆయనకు చెప్పినప్పుడు 28వ అధ్యాయంలో చెప్పిండు ఆయన. ఈయన ఎంత టైం తీసుకున్నాడు? 20 ఏళ్ళు. 31వ అధ్యాయంలో 20 ఏళ్ళు అని రాసింది బైబిల్లో. ఈయన 31 ఏళ్ళు అని చెప్పేసి 20 ఏళ్ళని రాసింది 31 అధ్యాయంలో. 32వ అధ్యాయంలో ఆయన యాత్ర చేయడానికి, దేవుడితో నడవటానికి ఇప్పుడు ఆ దేశానికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఒక సేన ఎదురుకొచ్చింది. 32వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతున్నాం చూడండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిది. యాకోబు వారిని చూసి అది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయము అని పేరు పెట్టాను. ఆమేన్. గడి సభలు కూడా దేవుని మైపడదు, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు వాగ్దానం కోసం జర్నీ చేస్తుంటే దేవుని దేవదూతలు మీకు ఎదురొస్తారు. మీకు అర్థమవుతుందా? దేవుడే మీకు ఎదురొస్తాడు. యాకోబు వాగ్దానం కోసం బయలుదేరాడు. ఇక ఇది కరెక్ట్ కాదే అనుకున్నాడు. ఇది నేను కోరుకున్న లైఫ్ కాదు, ఇది దేవుడితో నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు, నేను దేవుడితో కోరుకున్న లైఫ్ వేరు అని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, పశ్చాత్తాపం ఈయనలో ఎప్పుడైతే కలిగిందో, సరైన మారుమనసు ఈయనలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఈయనలోకి వచ్చిన మరుక్షణమే దేవుని ఏంజిల్స్ ఎదురొచ్చారు. సఫలపడి దేవుని మైపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ స్టైల్ వేరు, నీ పద్ధతి వేరు, నీ యొక్క పరిశుద్ధత క్రమం వేరు, దేవుని సన్నిధి నడిచే క్రమం వేరు. దాన్ని మర్చిపోయి కనుక నువ్వు తిరుగుతూ ఉంటే నీ కోసం వాగ్దానం నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, రౌండ్ అప్ చేస్తూనే ఉంటుంది, నీ కోసం తిరుగుతూనే ఉంటాడు. ఆయన తిరిగి 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 నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆ జర్నీలోకి వస్తావో నిన్ను ఎదుర్కోవడానికి యేసయ్య వస్తాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి నేను సరిగ్గా ప్రార్థన చేయలేదండి. అప్పుడప్పుడు దర్శనం వచ్చేది, అప్పుడప్పుడు కళ వచ్చేది. ఇంకే ఎప్పుడైనా బాగా ప్రేయర్లో కూర్చున్నట్టు రాసి లేదు బైబిల్లో. 32వ అధ్యాయంలో 22వ వాక్యంలో తప్ప మరెక్కడ కూడా ఈయన ప్రేయర్లో కూర్చున్నట్టుగా ఎక్కడా లేదు. దేవుడు కల్లో మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు దర్శనం ఇచ్చేవాడు. కాకపోతే దేవుడు ముందు వాగ్దానం చేశాడు, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలంలో కూడా నీకు తోడే ఉంటా, నిన్ను విడిచిపెట్టను అంటే ఆయనకి ఏ ప్రమాదం జరుగుతుంది ముందే ఆయన గ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు ముందే నీ గురించి గ్రహించాడు. ఆయన గ్రహించేమని మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోకి నేను వస్తా, నేను వచ్చి నేను స్థిరపరుస్తా, నేను మళ్ళీ ఈ దేశానికి తీసుకొని వస్తా అని దేవుడు చెప్తూ వచ్చాడు. చెప్తూ వచ్చిన మాటల్లో గొప్ప అర్థమైంది తెలుసా? అతనికి 10 మార్లు జీతం మార్చాడు. తన మామ 10 మార్లు జీతాన్ని మార్చాడు. మార్చుతూ ఉంటే ఆయన అతన్ని ఒట్టి చేతులతో పంపిద్దామని లాభాన్ని అనుకున్నాడు. అప్పుడు టైంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడి తెలుసా? యాకోబుతో మంచి అయినా చెడ్డైనా నువ్వు మాట్లాడకూడదు సుమి, ఏదైనా మాట్లాడితే నీ సంగతి చూస్తానని దేవుడు చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? వాగ్దానం కోసం యాత్ర చేయాలని తీర్మానం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఏ తీర్మానం వచ్చింది? వాగ్దానం కోసం యాత్ర చేయాలని ఒక తీర్మానం ఈయనలోనికి వచ్చింది. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో దేవుడు మాటకు అప్పటినా లోబడి ఇక బయలుదేరదాం అనుకునే రెడీ అయిపోయాడు, బయలుదేరాడు. అప్పుడు లాభాలతో వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. నీ గురించి దేవుడు వార్నింగ్ ఇవ్వాలంటే ఇతరులకి నువ్వు వాగ్దానంలో జర్నీ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వాగ్దానంలో జర్నీ చేయాలి, వాగ్దానంలో ప్రయాణం చేయాలి, వాగ్దానంలో దేవుని కోసం నిలబడాలి, వాగ్దానంలో నువ్వు దేవుని కోసం ఆశీర్వాదం కోసం వెదకాలి. అప్పుడు దేవుని సైన్యం నిన్ను ఎదుర్కొంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సైన్యం నీ కోసం ఎదుర్కొంటుంది.
దేవుడు నీ పట్ల కార్యం ధరించి నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఆయన సెలవిస్తున్న మాటలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేన యాకోబుకి ఎదురైనట్లుగా నీ కొరకు ఏంజిల్ని పంపిస్తాడు, దేవదూతలను పంపిస్తాడు, లేదా దైవజనులను పంపిస్తాడు. మలాకి గ్రంథం 2:7 రాసింది, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలని బైబిల్లో రాసింది. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు, వారి నోట ధర్మశాస్త్ర విధులు జ్ఞానము ఉంటుంది కనుక వాళ్ళైనా నిన్ను ఎదుర్కోవటానికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళైనా నిన్ను ఎదుర్కోవటానికి వస్తారు, లేదా దేవుడే దిగి వస్తాడు, లేదా పరలోక రాజ్యం నుంచి దేవదూతలే దిగి వస్తాడు నీ దగ్గరికి. 3 విధాలుగా దేవుడు పనులు చేస్తాడు. నువ్వు వాగ్దానంలో జర్నీ చేయాలని నువ్వు తీర్మానం చేసుకుంటే ఇంటి దగ్గర ఇది నా లైఫ్ స్టైల్ కాదు, దేవుడితో నడిచే స్టైల్ కాదు, ఇది దేవుడితో నడిచే విధానం కరెక్ట్ కాదు అని నువ్వు అనుకున్నవి ఎప్పుడైతే దేవుడితో సత్సంబంధాన్ని పెట్టుకోవాలని ఆలోచన కనుక నీకు వచ్చిందా, దేవుడు తన దాసులు పంపిస్తాడు. యాకోబు చేసే జర్నీ ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. యాకోబు త్రోవలో ఎవరు వచ్చారు? ఒకసారి చదవండి 32 మొదటి వాక్యం. యాకోబు తన త్రోవన వెళ్ళుచుండగా. ఆమేన్. ఎవరు వచ్చారు? దేవుని సేన. ఎవరి సేన? దేవుని సేన. ఇది ఎవరికి తెలిసింది? యాకోబుకి తెలిసింది. ఎవరికి తెలిసింది? యాకోబుకి తెలిసింది. వాళ్ళని చూడగానే ఏమన్నాడు ఆయన? ఒక దేవదూత 2 దేవదూతలు కాదు, ఎంతమంది వచ్చారో తెలియదు, గుంపు వచ్చి ఉండొచ్చు, లేదా హెవెన్ దిగి ఉండొచ్చు, అక్కడికి పరలోక రాజ్యంలో దేవదూతలందరూ దిగి ఉండొచ్చు. ఎందుకు? నువ్వు ఆ వాగ్దానములో నువ్వు జర్నీ చేస్తున్నావు గనుక. ఆమేన్, హల్లెలూయా. నీకు జరగాల వద్దా? గడి చెప్పండి, నీకు జరగాల వద్దా? ఆ వాగ్దానములో మీరు కూడా జర్నీ చేస్తే యేసయ్య మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఆయన వచ్చునుగాక. హల్లెలూయా. ఆ వాగ్దానానికి మీరు వారసులగుదురుగాక. దేవుని సన్నిధిలో మీరు నిలబడుదురుగాక. దేవుని రాజ్యానికి వారసులగుదురుగాక. మీరు తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మీకు ఒక వాగ్దానం చేశాడు, రిటర్న్ మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తా, నేను పరలోక రాజ్యంలో మిమ్మల్ని పెడతా, మళ్ళీ తిరిగి నేను ఈ స్థలంలో మిమ్మల్ని ఉంచుతానని దేవుడు యాకోబుకి చెప్పినట్టుగా నీకు కూడా ఆయన చెప్పినాడు కనుక నేను రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానానికి మీరు కూడా వారసులు అవ్వాలి. ఏదో బతుకుతున్నాం, తింటున్నాం, వండుకుంటున్నాం, ఏదో ఒక 2 డ్రెస్సులు కొనుక్కుంటున్నాం, జర్నీ చేస్తున్నాం, పర్లా, లైఫ్ బాగానే ఉంది. ఇది కాదు, ఆయనకు కూడా ఉంది, యాకోబుకు కూడా ఉంది. మందలు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, ఏది కూడా కొదువు లేకుండా లేదు ఆయనకి. కానీ నేను వాగ్దానానికి వారసుని కాను. అందుకన్నాడు, నేను జీవించిన సంవత్సరం 130, కానీ దేవునితో నడిచింది మాత్రం కొంచెమే, అవి దుఃఖ సహితముగా ఉన్నాయంట. ఇంకేమన్నాడు ఆయన? 47వ అధ్యాయం ఏమన్నాడు ఆయన? నా పితరులంతా నేను కాదు అని మాట్లాడాడు. 47వ అధ్యాయం 9వ వాక్యం ఏమన్నాడు ఆయన? అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములని కాలేదనెను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 75వ సంవత్సరంలో వాళ్ళ పితరుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అప్పటి నుంచి యాత్ర చేస్తున్నాడు, ఎక్కడో తప్పిపోలే ఆయన. ఆమేన్. ఇస్సాకు పుట్టుకతోనే దేవుని వెంబడించాడు, ఎక్కడ కూడా తప్పిపోలా. హల్లెలూయా. యాకోబు కూడా స్టార్టింగ్లోని తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడే నేను ఏసావుని ద్వేషించింది, యాకోబుని ప్రేమించిందని దేవుడు చెప్పాడు. మడిమను పట్టుకుని వచ్చాడు, తన అన్నను గెలిచాడు తల్లి గర్భంలోనే, బయటకు వచ్చేటప్పుడే. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలా, కానీ యాకోబు దేవుడిని విడిచిపెట్టాడు. మరి నువ్వు కూడా ఎలా ఉన్నావు? నువ్వు దేవుడిని విడిచిపెడతావు, కానీ నిన్ను ఆయన విడిచిపెట్టాడు. నువ్వు దేవుడిని విడిచిపెడతావు, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. కానీ నువ్వు అనుకుంటావు, నేను కరెక్ట్గా ఉన్నానులే, నేను పర్లేదులే, నేను ప్రార్థన చేసుకుంటున్నాలే అనుకుంటావు. కానీ ఇది కాదు, అసలు నీ లైఫ్ స్టైల్ ఇది కాదు. దేవునితో పెనుగులాడే స్టైల్ కావాలి నీకు. దేవునితో పెనుగులాడే స్టైలు నీకు కావాలి. దేవునితో పెనుగులాడాలి, దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవాలి. యాకోబు ఒక్కసారే ప్రార్థన చేశాడు, ఒక్కసారితోనే ఈనాటి వరకు, ఈ సెకండ్ వరకు కూడా ఆ వాగ్దానం జరుగుతూ ఉంది.
అది యాకోబు కనుక అదే రోజు అలాగ చేస్తున్నాడు, ఇంకెంత జరిగేదో. ఆమేన్. అప్పుడప్పుడు నువ్వు అనుకుంటావు కదా, నేను కనుక ప్రార్థన చేయాలే కానీ అస్సలు ఎట్లుంటుందో అని నీ గురించి నువ్వే అనుకుంటావు, కానీ నువ్వు చెయ్యవు. ఆమేన్. నువ్వు చెయ్యవు. రోజు అనుకుంటావు, ప్రతిరోజు అనుకుంటావు నేను చేయాలి కానీ దేవుడు నాకు దగ్గర అవుతాడు అనుకుంటావు. నువ్వు చేస్తే కదా. యాకోబు చేయక 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 ఒక్కసారి చేసి ఇది కరెక్ట్ కాదు అనుకున్నాడు. దేవుని సేన వెళ్ళిపోయింది, అని దాటి వెళ్ళిపోయింది, ఏం మాట్లాడలేదు అక్కడ. యాకోబు కూడా ఏం మాట్లాడలే. వాళ్ళని చూసిండు, ఇది దేవుని సేన అన్నాడు. కొంచెం మనోనేత్రం తెరవబడింది కనుక ఇది దేవుని సేన అని చెప్పాడు, పేరు పెట్టుకున్నాడు. అక్కడ ఒక ఏరియాకు ఆ పేరు పెట్టుకున్నాడు, మహనీయం అని పేరు పెట్టుకున్నాడు. అయిపోయింది. మరి అప్పుడని అడగాలి కదా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడప్పుడు నీకు ఆత్మీయం కలిగిన దైవజనులు ఎదురవుతూ ఉంటారు. అయ్యే నా లైఫ్ ఏంటి అని అడగో. యాకోబు అడిగింది అక్కడేమన్నా? అడగలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యే నా లైఫ్ ఏంది, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని అడగాలి. ఈ మధ్య ఒక కుటుంబానికి వెళ్ళాను. ఫస్ట్ నేను దిగ్గానే, ట్రైన్లో దిగ్గానే కారు పంపిస్తారు, ఎక్కి కూర్చుంటా, డ్రైవర్ తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత నేను కారు దగ్గర పైకి రాగానే కూర్చోబెట్టి ఒక జ్యూస్ ఏదో ఇస్తారు. ఇచ్చిన తర్వాత బెడ్రూమ్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి కూర్చోబెట్టి 10 నిమిషాలు అయిన తర్వాత పండుకయ్యా అంటారు. లేదు, పండుకొని అవసరం లేదమ్మా, మీరు రండి, నేను ప్రేయర్ చేసి వెళ్ళిపోతా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? రాగానే 10 నిమిషాలు అయిన తర్వాత మేము దేవుళ్ళో ఎలా ఉన్నాం ఫస్ట్ అడిగే మాట. మా యాత్ర ఎలా ఉంది, మేము దేవునికి దగ్గర ఉన్నామా దూరం ఉన్నామా ఫస్ట్ అడుగుతారు. అది అడిగిన తర్వాత వాళ్ళ గురించి మొత్తం స్కాన్ అయిన తర్వాత దేవుడి దగ్గర అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్తారు. వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? మాకు పలానా సమస్య ఉందయ్యా, ఈ సమస్య గురించి ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాంగా? దైవజనుడు కనపడిండు అంటే మా బిడ్డ పెళ్ళి అవ్వట్లేదు, నాకు ఉద్యోగం లేదయ్యా, అడిగేది ఇది, నా బిడ్డ పెళ్ళి అవ్వట్లేదు అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంది. కానీ నేను చాలా కుటుంబాలను దర్శించా కాబట్టి చెప్తున్నాను. అందులో రేరుగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, నేను దేవుళ్ళే ఎలా ఉన్నాను అడుగుతారు. వాళ్ళు రోజు ప్రశ్న వేసుకో, ఎవ్రీడే దేవుని దగ్గర ప్రశ్న వేసుకో. దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకొని దేవుని కొరకు నిలబడి యేసయ్య కొరకు నువ్వు జీవిస్తే దేవుడు నీ జీవితంలో మిరకిల్ చేస్తాడు. యాకోబుకి దేవుని సేన బయలుదేరి ఎదుర్కొని పరలోక రాజ్యం దిగింది కదా, పోయి అడగచ్చు. అడగలేదు ఆయన. మీరు కూడా దైవజనులు ఎదురైనప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ ఇంట్లోకి పిలుచుకోను, లేదా బజార్లో కనపడినప్పుడు పిలిచి, అయ్యా నేను దేవుళ్ళో ఎలా ఉన్నాను, ఒకసారి వాగ్దానానికి దగ్గర అయ్యానంటారా, ఒకసారి ప్రార్థన చేయరా, ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి. వాగ్దానానికి దగ్గర అయిననే దేవుడు తన దాసులను పంపేశాడు, అనగా దేవుని దూతలను పంపాడు. మరి నీ జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి ఈరోజు ప్రశ్న వేసుకో. ఇంకా 4-5 వారం 10 రోజులు అయితే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. వారం 10 రోజులు అయితే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. ఏ గడియ ఏమి సంభవించులో మనకేమీ తెలియదు. అందుకే అంటున్నాడు ఆయన, ఏమన్నాడంటే, నా రాత్రి మనసుకి ఎండకి నేను తడిచిపోయానంటాడు, క్షీణించిపోయానంటాడు. ఆమేన్. హల్లెలూయా. చేతులు ఉన్నాయి ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు క్షీణించిపోయిన తర్వాత వాగ్దానానికి వారసులు అవ్వాలని ఆలోచన చేస్తే ఏం బాగుంటుందండి? కాళ్ళలో బలం, చేతిలో బలం, బాడీలో స్టెమినా మొత్తం తగ్గిపోయిన తర్వాత నేను ఇప్పుడు యేసయ్య సేవ చేస్తానయ్యా, ఇప్పుడు దేవుని దగ్గర అవుతానంటే, యాకోబు కూడా అదే పొజిషన్కి వచ్చాడు. ఏమన్నాడని యాకోబు చూడండి ఒకసారి 40వ వాక్యం, 31-40వ వాక్యంలో ఏమన్నాడైనా? పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని. కనబడిందా? పగటి ఎండకును మంచు, రాత్రిపడు మంచుకు
క్షీణించితిని, నిద్ర నా కనులకు నిద్ర నా కనులకు క్షీణించిపోయి లాస్ట్ స్టేజ్కి వచ్చాక నా బతుకంతా ఇలా అయిపోయిందయ్యా అని లాభానికి చెప్పుకొని ఇక నేను వాగ్దానం బయలుదేరుతున్నా, నా తండ్రి ఇంటికి నేను బయలుదేరుతున్నా అని చెప్తూ వచ్చాడు. యాకోబులోనే ఉండి వెళ్తున్నాడు. ఇంక ఇజ్రాయేల్గా పేరు మార్చబడలా. దేవుని సేన బయలుదేరిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడలేకపోతేనే అని బాధపడి అప్పుడు ప్రేయర్లో కూర్చున్నాడు. ఆమేన్. బాధపడి అప్పుడు ప్రేయర్లో కూర్చున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నేను నిలబడే విధానము ఎలా ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను దేవునికి దగ్గర ఉన్నానా, దూరంగా ఉన్నానా? ఒకసారి ఆలోచించండి. మీరు ఎలా ఉన్నారు? దేవునికి దగ్గర ఉన్నారా, దూరం ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఒకప్పుడు నేను ఎలా ఉన్నా దేవుళ్ళో, ఇప్పుడు ఎలా ఉన్నా అని నిన్ను నీవు పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో కనుక ఎదుగుతూనవనుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి దగ్గరై ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని నీవు ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గర అవుతూ ఉండాలి. అప్పుడు నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. అప్పుడు నిన్ను ఆయన బలపరుస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుకి దగ్గర పడి ఆయన బలపరుస్తాడు. ఈయన అంటాడు, వాగ్దానం ఇచ్చిన తర్వాత చూద్దాం బైబిల్ 22వ వాక్యం, ఆదికాండము 28, 22వ వాక్యం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నీకు ఇస్తా. ఆమేన్. ఏమన్నాడు ఆయన? నువ్వు ఏమైతే నాకు ఇస్తావో యావత్తంతట్లో 10వ వంతు నీకు ఇస్తా. ఆమేన్. ఏమన్నాడండి? 10వ వంతు. ఏమి ఇస్తావో అందులోంచి అంతా కూడా నేను 10వ వంతు ఇస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితం ఎలా ఉందో ఒకసారి చూడండి. 20వ వాక్యం చదువుతాను చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు కలగజేసిన యెడల యెహోవా నాకు తోడై ఉండను. ఏమడిగాడైనా? నీ దేవుళ్ళు ఎలా ఉన్నానని అడగల, తిండి కావాలని అడిగాడు. ఏమడిగాడు? తిండి కావాలి, వస్త్రాలు కావాలి. ఆమేన్. మనం కూడా అదే అడుగుతాం కదండి, తిండి కావాలని. అందుకే యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం అని చెప్పాడు, అన్నపానములు కావాలని మీరు అడగండి, వస్త్రాలు కావాలని అడగండి, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని చెప్పారు. మనిషి మెంటాలిటీ ఎలాంటిదంటే తిండి, డ్రెస్సు ఇవి అడుగుతాడు. కానీ దేవుని రాజ్యాన్ని వెతకాలనేది ఇవన్నీ వచ్చి అనుభవించిన తర్వాత కొన్ని రోజులు అప్పుడు దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని వెతుకుదామని యాకోబులాగా బయలుదేరుతారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని కృప మహదైశ్వర్యముని ఫాలో అవుతుందండి. దేవుని కృప మహదైశ్వర్యము నిన్ను ఫాలో అవుతూ ఉంటుంది. మరి యాకోబు అయితే ఇలా ఉన్నాడు, మరి నువ్వెలా ఉన్నావు? నీవు దేవుని సన్నిధిలో ఎలా నడుస్తున్నావు? నీ పరిస్థితి ఏంటి? క్షీణించిపోయాడు, ఎండకి మంచుకి క్షీణించిపోయాడు, కనులకు నిద్ర కరువైపోయింది, ప్రశాంతత లేదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. యాకోబుకి తెలిసింది కరెక్ట్ కాదు ఈ లైఫ్ అనుకున్నాడు. తన కొడుకులను పిలిచాడు, అందరితో మాట్లాడాడు. 20 సంవత్సరాలు పట్టిందండి ఆయనకి. కనుక గుర్తుపెట్టుకొని యేసు ప్రభు వైపు చూస్తూ మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఉండాలి. యేసు ప్రభు మీకు తోడే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా.
యోసేపు గురించి కొన్ని మాటలు చెప్తాను మీకు. 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 13 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. 13 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆయనకు ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఏంటా వాగ్దానం? అధికారిగా ఉంటామని, నీ అన్నదమ్ముళ్ళందరూ కూడా నీకు అక్క చెల్లెలు, నీ తల్లిదండ్రులతో సహా నీకు నమస్కారం చేస్తారని, ఇలాంటి కలగన్నాడు ఆయన. ఈ కళ నేను తల్లిదండ్రులకి చెప్పాడు, అన్నదమ్ములకి చెప్పాడు, అందరికీ చెప్పాడు. కానీ అది జరగకుండా చేయటానికి వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది అది శత్రుత్వం. తర్వాత ఆయన్ని అమ్మేశారు. అయిపోయిన తర్వాత జైల్లో పడ్డాడు. 13 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. కానీ యోసేపు అయితే వాగ్దానాన్ని పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 13 ఏళ్ళు దేవునితోనే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం సమీపించిన కొలది పరిశోధించుటలో అతను జయం పొందాడు కనుక ఆ వాగ్దానానికి వారసుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు వాగ్దానాలు దేవుడు చేస్తాడు, దానికి అర్హులమా కాదని శోధిస్తాడు యేసయ్య. యాకోబును శోధించింది దేవుడు కాదు, యోసేపును శోధించింది దేవుడు. బాగా ఆలోచించండి. తన కొడుకును శోధించింది దేవుడు. ఇక్కడ యాకోబు 20 సంవత్సరాలు కష్టపడింది. తన సొంత ఆలోచన, సొంత తెలివితేటలో ఆయన ఏమైతే అనుకున్నాడో దాని ప్రకారం నడిచాడు. అందుకే క్షీణించిపోయాడు, నిద్ర కరువు అయిపోయింది. నీ జీవితంలో కూడా నువ్వు ఆలోచించిన ప్రకారం నడుస్తావు, నువ్వు ఆలోచించిన ప్రకారమే ప్రవర్తిస్తావు, నువ్వు ఆలోచించిన ప్రకారమే తింటావు, పండుకుంటావు. నిద్ర కరువు అవుతుంది, క్షీణించిపోతుంది, నీ హెల్త్ పాడవుతూ ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది యోసేపు అలాగ లేడు. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా దైవ చిత్తాన్ని కనుగొనేవాడు. 13 ఏళ్ళు జైల్లో ఉండినా కానీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, మరి మీ జీవితాలు ఎలా ఉన్నాయి? అందుకని యోసేపు బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశం అంతటి పైన అధికారిగా అయిపోయిన తర్వాత కాలెత్తాలన్నా చేయెత్తాలన్నా ఆయన పర్మిషన్ కావాలి. ఎవరు పర్మిషన్? యేసయ్య పర్మిషన్ కావాలి. ఫరో చెప్పాడు, ఎవడైనా నీ కాలెత్తాలని చేయెత్తాలన్నా నీ పర్మిషన్తోనే కావాలి అని చెప్పేసి యోసేపుకి అధికారం అనుగ్రహించాడు. దేవుడిచ్చిన ప్లాన్ అది. ఎవరి ప్లాన్ అది? దేవుడి ప్లాన్ అది. ఆమేన్. కనుక మీరు వాగ్దానానికి వారసులు అవ్వాలండి. ఏదో చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, బతుకుతున్నాం, కాలం గడిచిపోతుంది, పెళ్ళైపోతుంది, పిల్లల్ని కంటున్నాం, మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం, కాలం గడిచిపోతుంది, ఏదో ఒక ఉద్యోగం ఇచ్చిందో బతుకుతున్నాం, ఏదో ఒక రకంగా కాలం గడిచిపోతుంది, పొద్దుగవుతుంది, పొద్దు తెల్లారుతుంది, మళ్ళీ పొద్దుగవుతుంది, ఇట్లా అయిపోతుంది అని నడిచిపోతుందిలే అని ఇలా బ్రతకటం కాదు. యాకోబు అలాగ ఆలోచించి ఇది కరెక్ట్ కాదు అని ఆలోచన వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. సంఖ్యాకాండము 6వ అధ్యాయం, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25 వాక్యం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. అట్లు వారి ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఏం ఉచ్చరించాలి? యెహోవా నామమును. ఆమేన్. ఏం చేయాలండి? హల్లెలూయా. మొన్న చాలా లాంగ్ జర్నీ వెళ్ళా, 300 కిలోమీటర్లు వెళ్ళా. 300 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు కారులో ఒక పాట పెట్టుకున్నా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఒక్కనే ఉన్నా, జర్నీ చేస్తున్నా. ఆ పాట వినుకుంటా నేను పాడిన పాట కూడా పెట్టుకొని స్తుతియాగం చేస్తూ ఉన్నా యేసయ్యని. ఆయన నామాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నా. 300 కిలోమీటర్ల జర్నీ వెళ్తున్నాను. మీరు నమ్మరు కానీ
నా కారు చుట్టూరు కారులో బలమైన అభిషేకం దిగింది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం దిగింది. చాలా విషయాలు పరిచర్య గురించి మాట్లాడుతూ వచ్చారు. పరిచర్య గురించి మాట్లాడుతూ వచ్చారు. నాకు ఎంత ఆనందం అనిపించింది తెలుసా? ఆయన నామ స్మరణ చేస్తే నువ్వు దీవించబడతావు, వాగ్దానానికి వారసులవుతావు. దేవుని వాగ్దానానికి వారసులవుతారు. మరొకసారి చదువుదాం వాక్యాన్ని. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. హల్లెలూయా. ఆయన నామస్మరణ చేయాలి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యంలో రాసింది, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని రాసి ఉంటుంది. ఇది పరిశుద్ధ స్థలము. 7వ అధ్యాయం 3వ వాక్యం. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము ఇక్కడ చూడండి, బైబిల్ చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా 6వ అధ్యాయం, యెషయా 6వ అధ్యాయం 3వ వాక్యం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇలా అయినా నీవు దేవుని నామస్మరణ చేయొచ్చు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వాక్యం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు నేను, అవి చుట్టూ రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు. మీరు బండి మీద పోయేటప్పుడు, కారులో పోయేటప్పుడు, మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నిద్రలో మెలకు వచ్చినప్పుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, 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 యెహోవా పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, ఆయన నామ స్మరణ మీరు చేయాలి. ఆమేన్. పదే 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 మీరు చేస్తూ ఉండాలి. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, స్తుతి స్తుతి అనుకుంటూ చెప్తూ ఉండాలి. ఈ నామాన్ని ఉచ్చరించటం వలన నీవు నీ పిల్లలు దీవించబడతారు, నీవు నీ కుటుంబం దీవించబడుతుంది, వాగ్దానానికి వారసులు అవుతారు. ఇక చాలు, నీ లైఫ్ ఇంతవరకు ఎలా నడిచినది చాలు. ఫుల్ స్టాప్ పెట్టి యేసయ్య వైపు తిరుగు. ఆమేన్. యేసయ్య వైపు తిరుగు. అలాగే నువ్వు ఉన్నావనుకో, ప్రభు నిన్ను బ్లెస్ చేస్తాడు, దీవించేలాగా దేవుడు కార్యం చేస్తాడు. నిన్ను మరవకుండా జ్ఞాపకం తెచ్చుకుంటాడు, నిన్ను స్థిరపరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీకు సెలవు ఇచ్చి నడిపిస్తున్న ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వాగ్దానం ఎంత గొప్పదంటే తెలుసా? నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను నేను విడవను అని చెప్పాడు ఆయన. దేవుడు నీకేమైతే చెప్పాడో దాన్ని విడిచిపెట్టాడు. ఇక చిన్న మాట అడుగుతాను, నేను చెప్పండి. దేవుడు చెప్పిన వాగ్దాన్ని నెరవేర్చడానికి మనకు తొందర ఎక్కువ ఉంటుందా, దేవుడికి తొందర ఎక్కువ ఉంటుందా? గడి చెప్పండి. దేవునికి తొందర ఎక్కువ ఉంటుంది. మనకు తొందర అని చాలామంది అనుకుంటారు, కానీ ఎవరికి తొందర ఎక్కువ ఉంటుంది?
దేవుడిచ్చిన వాగ్దానం మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుందా? వెళ్తుందా వెళ్ళదా? తలూపుడు కాదు, నోరు తెరవాలి. వెళ్తుందా ఉంటుందా? అది చెప్పండి. వెళ్ళదు కదా. చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 చదవండి. యెషయా 55:10-11. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లునట్లు చేయును, అలాగనే నా నోటి నుండి వచ్చి వచనము అలాగనే ఉండను. చదవండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చు. నేను పంపిన కార్యము సఫలము చేయను. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తుందా? వెళ్ళదు. నీ చుట్టూరే తిరుగుతుంది. నువ్వు ఇంకా లోబడకపోతే దేవునితో తిరగక అలాగే కాలం ముగించుకొని వెళ్ళిపోతే ఆ వాగ్దానం నిలిచి ఉంటుంది తప్ప దేవుని దగ్గరికి ఎట్టి పరిస్థితులు వెళ్ళదు. ఒకవేళ నీ పితరులకు ఇచ్చిన వాగ్దానం నీ పిల్లలు ఒకవేళ నీ గురించి మా డాడీకి ఇచ్చివయ్యా వాగ్దానం నాకు జరిగించవా అని చెప్పి జరిగింది, తిరిగి రిటర్న్ నీ పిల్లల మీదకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 57వ వాక్యం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడై ఉండనట్లు మనకు కూడా తోడై ఉండి. కనబడిందా? వదలక విడవకను ఏమన్నాడు ఆయన? అండర్లైన్ చేసుకోండి. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడై ఉన్నట్లుగా మనకు కూడా తోడై ఉంటాడు. నిన్ను వదలడు, విడవడు, నిన్ను చేయబట్టుకుని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, మొదటి పేతురులో 1:5 రాసి ఉంటుంది చక్కని వాగ్దానం. మొదటి పేతురు 1వ అధ్యాయము 5వ వాక్యం. సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము. ఇప్పుడు ఈ స్వాస్థ్యం కావాలా వద్దా మీకు? గడి చెప్పండి, కావాలా వద్దా? ఈ స్వాస్థ్యం మీరు పొందుకోవాలి అనుకుంటే ఎక్కడ భద్రపరచబడిందంట? మన ఒక సినిమా యాక్టర్ టీవీలో చెప్తున్నాడు, నా మనవడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడని, వాడు ఏమైపోతున్నాడని చెప్పేసి వృద్ధాప్యంలోకి వచ్చిన మాట్లాడే వ్యక్తి, ఆ వ్యక్తికి నా మనవడికి వాడు ఏమైపోతాడేమో ఎవరు పట్టించుకోవట్లేదు, వాడు అటు తిరుగుతున్నాయని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు, వాడి అకౌంట్లో ₹1 కోటి వేసా అన్నాడు. వాడి అకౌంట్లో ₹1 కోటి భద్రం చేశాను, బాండ్ ఉంది నా దగ్గర, బాండ్ వాడికి ఇస్తా అని మాట్లాడుతుంది. నీకు అర్థమైందని చెప్పింది. అంటే ఎవరి కోసం భద్రపరిచాడు? వాళ్ళ మనవడి కోసం. మనము కూడా మనం సంపాదించిన దాంట్లో మన పిల్లల కోసమని, వాళ్ళ కోసమని, వీళ్ళ కోసమని మనం దాచిపెడతాం, మన ఇంట్లో వాళ్ళ కోసం, మన పిల్లల కోసం. కానీ నిన్ను వదలక విడవక నీకు తోడై ఉండి నడిపిస్తున్న నమ్మదగిన దేవుడు నీకు స్వాస్థ్యం ఎక్కడ దాచిపెట్టాడు ఆయన? మరొకసారి చదవండి వాక్యం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా
దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. గట్టి సభలు పడి దేవుని మహిమపరుద్దాం. గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి 2 తిమోతి 2 తిమోతి 2 తిమోతి 2 తిమోతిలకు రాసిన పత్రిక 1:12 వాక్యం. 1:12 వాక్యం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. 2 తిమోతి 1:12 వాక్యం. 2 తిమోతి 1:12 వాక్యం. పూర్వము 2 తిమోతి అండి. 2 తిమోతిలు కనబడలేదా? సారీ ఇందా చదివింది కరెక్టే, అమ్మ చదివింది కరెక్టే. 1:12 వాక్యం మళ్ళీ ఒకసారి చదవండి. హేతు చేత అపోస్తలుడైన పౌలు కాపాడమని చెప్పాడు. దేన్ని కాపాడమంటే సంఘాన్ని. దేన్ని? సంఘాన్ని కాపాడమని చెప్పాడు. విశ్వాసుల్ని కాపాడమని దేవునికి అప్పచెప్పాడు. అందుకొరకే దేవుని నామాన్ని మహిమపరిచారు. ఆమేన్. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చిన మాటలను గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే ప్రభు మీకు తోడై నడిపిస్తారు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 17వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 26:17 వాక్యం. చదవండి. మరి యెహోవా నీతో చెప్పినట్టు నీవే తనకు స్వర్గీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొనుమనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండు అని యెహోవా ఈ దినము ప్రకటించెను. ఆమేన్. ఎవరంట నువ్వు? మరొకసారి ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. దేవుడు సెలవిస్తున్న మాటలు గుర్తుపెట్టుకోండి. ఆయన మాట వింటానని ఎప్పుడో చెప్పేవాటను. రక్షించబడినప్పుడు చెప్పుంటాం, మధ్యలో తొలగిపోతాం. నీ మాట స్థిరం ఉండదు. నీ మాట స్థిరం ఉండదు. ఎప్పుడు పడిపోతావో నీకు కూడా తెలియదు. ఏమంటారు అక్కడ 17వ వాక్యంలో? యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గమందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందునని నేడు ఆయనతో మాటిచ్చితివి. ఇజ్రాయేల్ ప్రజలు ఇలాగా నిలబడ్డారండి ఎప్పుడన్నా? చెప్పండి, నిలబడ్డారా? మాట మీద నిలబడ్డారా? నిలబడరు. వాళ్ళు పడిపోయారు. ఇంకో దేవుడు అంటాడు అక్కడ, చదవండి, బైబిల్లో రాసింది. ఒక్క నిమిషం ఆగండి. తాను సృజించిన సమస్త జనములను, అన్యులైనా ఎవరినైనా, భూమి మీద మనిషి ఉన్నాడు అంటే అది దేవుడి ద్వారానే వాడు పుట్టాడు. ఆమేన్. వాళ్ళందరూ కూడా యేసయ్య ద్వారానే వచ్చారు భూమి మీదకి.
ఆ సమస్త జన్మ కంటే కూడా నీకు కీర్తియు ఘనతయు కలుగునట్లు నిన్ను హెచ్చించేదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమై ఉందువనియు యెహోవా ఈ దినము ప్రకటించాడు. విందును అన్నాడు ఆయన. ఇజ్రాయెల్ ప్రజలు వింటా అని చెప్పారు. వింటా అనగానే ఆ రోజే చెప్పిండు వింటానని ఇజ్రాయెల్ ప్రజలు. ఆ రోజే ఆయన ప్రకటించాడు నువ్వేం నా ప్రతిష్ఠ జనమని. వాడు ఎలా నడుతాడో కూడా ఆయనకి తెలుసు. తెలిసి కూడా నీవే నా సర్వస్వరా అంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా అయినది ఎలా నడిచేది మన చరిత్ర అంతా ఆయనకి తెలుసండి. నీ చరిత్ర నా చరిత్ర మొత్తం ఆయనకి తెలుసా తెలీదా? తెలియదా అన్నోడు ఎవడన్నా ఉన్నారా మనగాళ్ళు? ఎవరన్నా? ఎవరు లేరు. అందరికీ తెలుసు. అందరి గురించి యేసయ్యకి తెలుసు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, ఏ మనుషుని గురించి సాక్ష్యం ఈయనక్కర్లేదు ఆయనకని రాసి ఉంటుంది. ఏ మనుషుని గురించి ఆయన ఎదుట సాక్ష్యము ఈయనక్కర్లేదని బైబిల్ రాసింది. యేసు ప్రభుకి నువ్వు ఏమి కూడా సాక్ష్యం ఈయనక్కర్లా, ఆయనకంతా తెలుసు. మరి అంతా తెలిసిన ఆయన వీళ్ళు ఎప్పుడో తప్పిపోతారని ఆయనకు కూడా తెలుసు. చాలాసార్లు తప్పిపోయారు, కానీ ఆయన చెప్తున్నాడు ఆయన నీవే నా ప్రతిష్ఠ జనమని ఈ దినమని నేను ప్రకటిస్తున్నా నీ గురించి అంటాడు. ఆమేన్. ఎన్ని దుర్మార్గ పనులు చేసినా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళని విడిచిపెట్టలేదండి. ఈనాటి వరకు ఆ జనము నిలిచే ఉంది భూమి మీద. ఈనాటి వరకు ఆ జనము ఉన్నట్ట లేనట్ట ఇజ్రాయెల్ దేశం ప్రపంచ మ్యాప్లో ఉందా లేదా? ఉంది. కానీ ఈనాటి వరకు వాళ్ళు నిలిచినారు. కారణం తెలుసా? పడిపోతున్నారు లెగుతున్నారు, పడిపోతున్నారు లెగుతున్నారు. వాగ్దానం కోసం మళ్ళీ ప్రాకులాడుతున్నారు. కనుక గుర్తుపెట్టుకోండి, మీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొని దేవుని వైపు చూడండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. బలమైన ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడి ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుని ఒకసారి యాకోబులాగా మీ జీవితం ఉందా? ఏసేపులాగా ఉందా? ఒకసారి పరీక్ష చేసుకోండి. కళ్ళు మూసుకొని బైబిల్ కింద పెట్టి ఏసైకి దండం పెట్టి ఒకసారి పరీక్ష చేసుకోండి. ఇప్పటి వరకు మీ యాత్ర ఎలా ఉంది? దుఃఖ సహితంగా గడిపారా? దేవునికి దూరంగా నా బ్రతుకు ఇలా ఉంది అని చెప్తూ వచ్చావా? యేసు ప్రభు వైపు చూడు, కళ్ళు మూసుకో. ఆరాధనకు యోగ్యుడు ఆయన. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ప్రియ తల్లి, నోరు తెరు. ప్రభువు నీ గురించి మాట్లాడుతున్నాడు. ఇక చాలు, యేసు ప్రభు వైపు తిరుగు అని సెలవిస్తున్నాడు. ఇంకెంతకాలం అలా బ్రతుకుతావు? ఎంతకాలం యేసయ్యకు దూరంగా బ్రతుకుతావు? యాకోబు 20 సంవత్సరాలు ఏదో నడుస్తున్నా అంటే నడుస్తున్నట్టుకున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో కరెక్ట్గా నడవలేకపోతున్నాడు. యేసయ్య వైపు తిరగవా? నేను బతిలాడుతున్నాడు ఆయన. దేవుని సేనగా ఎదుర్కొని ఎలా మాట్లాడుతున్నాడు యాకోబుతో? నీ గురించి మాట్లాడుతున్నాడు. నీవే ఆయనకు ప్రతిష్ఠ జనమని గుర్తుపెట్టుకో. నీవే ఆయనకు స్వాస్థ్యమని గుర్తుపెట్టుకో. స్వాస్థ్యమైన నీకు దేవుడు పరలోక రాజ్యంలో ఆయన స్వాస్థ్యం నీ కోసం భద్రపరచబడి ఉన్నది. నీ పిల్లల కోసం కష్టపడుతున్నావు, నీ భార్యల కోసం, నీ భర్త కోసం కష్టపడుతున్నావు. దేవుని కోసం తిరగవా? యేసయ్య కోసం తిరగవా? యేసు ప్రభు వైపు తిరగవా? ఇంకెప్పుడు తిరుగుతావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెప్పుడు తిరుగుతావు? యేసయ్య వైపు ఎప్పుడు తిరుగుతావే కా? గుర్తుపెట్టుకో. నిన్ను అడుగుతున్న మాటలు గుర్తుపెట్టుకో. ఏడ్చి యేసయ్యకి తెప్పు. ఒకసారి నీ చెయ్యి పైకి లేపు. చెయ్యి ఇలా ఊపుతూ దేవునికి చెప్పు, అయ్యా ఇప్పటి వరకు నేను నిన్న సరిగ్గా ఆరాధించలేకపోయినా, సరిగ్గా యేసయ్యా నీ వైపు చూడలేకపోయినా,
నన్ను గుర్తుపెట్టుకో అని ప్రభు వైపు చూస్తావా? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నోరు తెరు. యేసయ్య వైపు నోరు తెరు. నోరు తెరవండి తల్లి. ఎరుకో పట్టణం దగ్గర కేకలు వేస్తేనే గోళ్ళ పడ్డాయి. నీకున్న సమస్యలు, నీకున్న రోగాలు నోరు తెరిచి కేకేస్తేనే వాటి నుంచి విడుదల పొందుతావు. నోరు తెరు. విడుదల పొందాలి. నీ హస్బెండ్ మారాలి, నీ పిల్లలు మారాలి. యేసు ప్రభు వైపు చూడు. ఇక చాలు, నా బ్రతుకిలా ఉంది, నన్ను మార్చుకోదేవా. యేసు ప్రభు వైపు చూడు. యేసయ్య వైపు చూడు. నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయి. మహిమ కలిగిన దేవుడు, తన మహిమాన్వితమైన స్వాస్థలతో నేను లేవనెత్తగలిగిన దేవుడు, నేను భద్రం చేసి నడిపించగలిగిన దేవుడు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. స్తోత్రం, స్తోత్రం. యేసు ప్రభు వైపు చూడు. ఆరాధనకి యోగ్యుడు ఆయన. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. యవనస్తులారా, మారు మనసు పొందండి. వృద్ధాప్యంలో ఉన్నవారులారా, మీ శరీరం క్షీణించిపోతుంది, మీ స్టెమినా బాడీలో ఉన్న బలం తగ్గిపోతుంది. ఇకనైనా యేసు ప్రభు వైపు తిరగవా అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. యేసు ప్రభు వైపు చూడు. నోరు తెరు. గట్టిగా ఆర్భాటంతో నోరెత్తి కేకలేయండి. కేకలేయాలి. దేవుడు కేకేయమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు కేకేయమని సెలవిస్తున్నాడు. నువ్వు కేకేయ్, కేకేయ్, అరువు. ఆర్భాటంతో కేకలేస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేయి. నోరు తెరు, నోరు తెరు. యేసయ్య దగ్గర నోరు తెరు. యేసు ప్రభు వైపు చూడు. మహిమ కలిగిన దేవుడు. యేసు ప్రభు వైపు చూడు. యేసు ప్రభు వైపు చూడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకో. యేసయ్య నిన్ను గొప్ప చేయాలని ఆలోచన ఉంది. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను స్థిరపరచాలని, తన వాగ్దానానికి వారసులు అవ్వాలని యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. రా. యేసు ప్రభు వైపు తిరుగు. నోరు తెరు, నోరు తెరు. నోరు తెరిచి ప్రార్థన చేయి. యేసయ్య వైపు నీ కన్నులు పైకెత్తి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు గొప్ప విడుదల, గొప్ప విడుదల కలుగుతుంది. గొప్ప విడుదల కలుగుతుంది. నీ సేవ విస్తారం జరుగుతుంది. నీ పరిచయ విస్తారముగా జరుగుతుంది. ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు వాగ్దానం చేశాడా? నేను అవుట్ ఆఫ్ దేశంలో ఉంచాలని దేవుడు ప్లాన్ ఉంటే దానికోసం ప్రేయర్ చేయి. లేపుతాడు ఆయన. నీకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కోరుకుంటే దానికోసం ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆ పోస్ట్లో కూర్చోబెట్టును గాక. నోరు తెరు, నోరు తెరు. వేరే కంట్రీలో, అవుట్ ఆఫ్ దేశంలో, డెవలప్ అయిన కంట్రీలో పిఆర్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ దేవుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్యా నీ నామస్మరణ చేస్తూ నీ సన్నిధిలో గడుపుతూ నీ కొరకు బ్రతికేలాగా దయచేయి దేవా. ప్రార్థన చేద్దాం. అందరూ మోకాలు ఉండాలి. అందరూ మోకాలు ఉండగలిగిన వాళ్ళు మోకాలు ఉండండి. మోకాలు ఉండగలిగిన వాళ్ళు మోకాలు ఉండండి. అందరూ మోకాలు ఉండండి. వీలు కలిగిన వాళ్ళు మోకాలు ఉండండి. సియోనులో మౌనంగా ఉంట దేవునికి స్తుతి చెల్లించుట. అందరూ మౌనంగా ఉందాం. కళ్ళు మూసుకో. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు కనిపెట్టుకో. త్రోవన వెళుతున్న యాకోబుకి దేవుని సేన బయలుదేరి ఎదుర్కొన్నట్టుగా నిన్ను ఎదుర్కోవడానికి యేసయ్య ఒకరోజు వస్తున్నాడు. అది ఈరోజే జరుగునుగాక. తన దాసులోంచి మాట్లాడుతున్న మాటలు ఎంత వివరణగా దేవుడు సెలవిచ్చాడో నిన్ను ఆయన స్థిరపరుచునుగాక. యేసు ప్రభు వైపు చూడు. మహిమ ఘనతకు అర్హుడైన యేసయ్యకు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. యేసు ప్రభు వైపు చూడాలి. ఆయన సెలవిస్తున్నాడు. కళ్ళు మూసుకోవాలి. ఐ లవ్ యూ తండ్రి, నువ్వంటే ప్రాణమయ్యా, నువ్వు లేకపోతే ఉండలేని ప్రభు. రే తల్లి కన్నీరు గార్చు. వాగ్దానాని కోసమే దేవుడు నేను పిలిచాడు. పరలోకమందున్న స్వాస్థ్యమును అనుభవించడానికి యేసయ్య నేను పిలిచాడు. ఇక తిరగవా యేసయ్య వైపు. యేసయ్య వైపు తిరగవా. యేసయ్య త్రోవలో నడవవా. ప్రభు నిన్ను అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. నీ నోరు తెరవాలి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుని ఈ వాక్యం కోసం, చెప్పిన వర్తమానం కోసం, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకుని చేస్తున్న ఈ ప్రార్థన వృధాగా పోదు. యేసయ్య వైపు చూడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆమె ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకో. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనాయింటింగ్ అభిషేకం తెలుపు. హల్లెలూయా. ఇప్పుడే విడుదల ప్రకటిస్తుంది. ఇటు కృప మీకు అనుగ్రహించబడింది. ఇటు కృప మీకు అనుగ్రహించబడింది. ఇటు కృప మీకు అనుగ్రహించబడింది. ఆమేన్. ఆమేన్.